చూడు ఇంతే. సరే సరే, అవును నీ బాయ్ ఫ్రెండ్ ఎన్నిటికొస్తాడు? ఏయ్, ఎన్నింటికొస్తాడని అడుగుతున్నాను. నాకు తెలుసు నీకిది కష్టంగానే ఉంటుంది, కానీ నీ అక్కగా ఇది నా బాధ్యత. అతనెవరు ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని నేనొకసారి చూసి మాట్లాడాలి. అది అక్క, నా బాయ్ ఫ్రెండ్ ఇంకా ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదా? మరి అతనితో మాట్లాడడం, తిరగడం? నిధి, ఇదంతా తమాషా అనుకుంటున్నావా? అలా కాదక్క, నేను తనని ఇష్టపడుతున్నాను కదా. ఇదేదో స్కూల్ కాలేజ్లో క్రష్, ఇన్ఫాచ్యువేషన్ లాగా అనిపిస్తుందా? నువ్వింక చిన్నపిల్లవి కావు. నీ లైఫ్ గురించి నువ్వింకా ఆలోచించడం మొదలుపెట్టాలి. అతను ఒప్పుకోకపోతే అతన్ని వెనక పడిపోవడం కాదు, ముందు అతనికి నువ్వు దూరంగా ఉండు. అయ్యో అక్క, దూరంగా ఉండు, వదిలే, ఇలా మాట్లాడొద్దు ప్లీజ్. సరే, ఈరోజు అతన్ని రమ్మని చెప్పు, ముందు నేను మాట్లాడతాను. ఈ రోజా? అది కాదే, నువ్వు అడిగితే రానంటాడా అతను? నీకోసం అంతా కూడా చేయకపోతే ఇంకెలా రిస్క్ తీసుకొని పెళ్లి గురించి మాట్లాడతా? నా జీవితంలో తేజస్ అమ్మ నాన్న ఒప్పుకోలేదన్న దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ఈ కష్టం నాతో ఎండవ్వాలి. నీ లైఫ్ పాడవ్వడానికి నేను ఒప్పుకోను. అక్క, అలా ఏం కాదులే అక్క. నేను అలాగే అనుకొని శాంతితో గొడవ పడుతూ ఇన్నాళ్ళు ఉన్నాను కదా. ఒక రకంగా శాంతి ఆలోచించేదే కరెక్ట్ అనిపిస్తుంది. మనిద్దరం ఇంకా జీవితం గురించి కలలు కనే వయసులోనే ఉన్నాం. కాని తను జీవితం అంటే ఏంటో చూసింది, ఎంత జాగ్రత్తగా పెంచింది. తనని బాధ పెట్టడం సరికాదు కదా. కృష్ణ కృష్ణ, నా ప్రయత్నం నేను చేశానంతే, కానీ ఫలితం నువ్వే ఇవ్వాలి. నా స్వార్థం అనుకున్నా పర్వాలేదు, ప్లీజ్ ఇదంతా సాల్వ్ చేయవా? కన్నా సార్ని నన్ను ఎలాగైనా కలుపు. విఘ్నేశ్వర, ఈ లోకమంతా ఈరోజు నిన్ను పూజలు చేస్తుంది. నేను నిన్ను అడిగేదొక్కటేనయ్యా, ఈ ఇంట్లో సదా నెమ్మది శాంతి నిండి ఉండాలి. ఇంట్లో అందరూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి, అంతే నిన్ను కోరుకుంటాను. అన్ని విఘ్నాలను దూరం చేయి గణపయ్యా, దూరం చేయి. థ్యాంక్ యూ. మీకు కూడా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. సరే అయితే నేనే వస్తాను. బంగారు, నాకు పనుంది, వెళ్ళొస్తాను. కర్ణా, నాన్న ఏమైంది? బంబం బాబా, బావగారు పండగ రోజున గొడవ చేయాలని ప్లాన్ చేశారా ఏంటి? అయ్యో అమ్మా, ఈ రోజు ఎందుకిలా మాట్లాడుతున్నావు? చూడటు.
ఏమండి ఏం చేస్తున్నారు? ఏంటిది? ఏంటి చికాకు పడ్డం మాత్రమే నా గుణం అనుకున్నావా? నేను చాలా తప్పులు చేశాను. అలాగని అవన్నీ సరిచేయడం సాధ్యమో లేదో నాకు తెలీదు. నాన్న, పండగ రోజు ఈ మాటలెందుకు? నువ్వు పెళ్లి చేసుకోకూడదని కాంట్రాక్ట్ మీద సైన్ చేయమని నేను చెప్పినప్పుడు నువ్వొక్క ప్రశ్న కూడా అడగకుండా సైన్ చేశావు. అంత గౌరవం నీకు నా మీద. కానీ దాన్ని నేను దుర్వినియోగం చేసుకున్నాను. ఏ నోటితో నువ్వు పెళ్లి చేసుకోకూడదు అని చెప్పానో ఇప్పుడు అదే నోటితో నేను చెప్తున్నాను. నువ్వు పెళ్లి చేసుకో కర్ణా. నాన్న, నాకు పెళ్లి చేసుకోవాలనేం లేదు. ఇక ఏ కారణంతోనూ నీకు అడ్డు వేయను. నువ్వు పెళ్లి చేసుకోవాలి అంతే. అయ్యయ్యో, ఇవాళ దెయ్యం ఏదైనా బావగారు ఒంటి మీదకి వచ్చిందా ఏంటి? నాకు దీనికన్నా ముఖ్యం మీ ఆశీర్వాదమే నాన్న. నేను చేసిన తప్పులు నాకిప్పుడు అర్థమవుతున్నాయి. అందులో నుండి నేను సంపూర్ణంగా విముక్తుణ్ణి కాలేదు. నువ్వు నా కాళ్ళని తాకే యోగ్యత కాని అర్హత కాని నాకింకా రాలేదు. నువ్వు బాగుండాలి. వీలైనంత త్వరలో ఈ బట్టలు వేసుకునే రోజు రావాలి. అదే నా ఆశ కర్ణా. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం. హారతి తీసుకోమ్మా.